సుష్మిత అండ్ సంతోష్ మరి చక్కని కూడికను ఏర్పాటు చేసి నన్ను చేసి దేవుని వాక్యాన్ని అందించడానికి మరి అవకాశాన్ని కల్పించి ఇంతమందిని ఆహ్వానించి ఇక్కడ మీటింగ్ పెట్టడం అనేది చాలా బర్డెన్తో కూడిన పని. ప్రిపేర్ చేయాలి, ఫుడ్ ప్రిపేర్ చేయాలి. ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఎవరు దొరకరు, ఫ్యామిలీయే చేసుకోవాలి. అది చాలా చాలా కష్టమైన పని. నేనైతే దేవుని థ్యాంక్ చెప్తున్నాను. ఇంతమంది ఇన్వైట్ చేస్తూ ఎంతో శ్రమపడి ఇలా మీటింగ్లు ఏర్పాటు చేయటం అంటే నాట్ ఈజీ థింగ్, ముఖ్యంగా అబ్రాడ్లో. కనుక తను వీరిద్దరు కూడా కొంచెం బాగాలేరు లాస్ట్ వీక్ అంతా కూడా ఫిజికల్గా. అయినా దేవుని మీద ఉన్న ఆసక్తి చేత, దేవుని మీద ఉన్న ప్రేమ చేత దేవుని వాక్యాన్ని అందించాలి, దేవుని వాక్యం నా వినపడాలి. ఇప్పుడు ఈ మాటలు ఈ గోడల్లో కూడా వెళ్తాయి, ఈ మాటలు దేవుని సన్నిధికి వెళ్తాయి, ఈ మాటలు మధ్యాకాశంలో ఉన్న దురాత్మ సమూహాలు కూడా వింటాయి. ఈ మాటలు మనమే కాదు, ఇక్కడ అనేక మంది వింటారు. అందుకు సాతానికి ఇష్టం ఉండదు, వాడు ఎన్నెన్నో ఆటంకాలు కలిగిస్తాడు. కానీ ఈ కుటుంబం ఆటంకాలన్నీ ఛేదించుకుంటూ ప్రతి మాసం కూడా ఇక్కడ కూడిక జరిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇండియా నుంచి వచ్చిన సేవకులను వారు ఆహ్వానించి ఏర్పాటు చేస్తున్నారు. కూడికను బట్టి ప్రత్యేకంగా ఈ దంపతులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రానున్న దినాల్లో ఇంకా ఇంకా బలమైన సాధనాలుగా ఈ దేశంలో ఈ కుటుంబం వాడబడాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. అలాగే మరి సుష్మిత ఇందాక చెప్పినట్లు 6 సంవత్సరాల క్రితం మేము ఇద్దరం ఫేస్బుక్లో ఉన్నాం. 7 years అయిపోయి ఉంటుంది. అప్పుడు ఈ ఫ్యామిలీ పిక్ని చూసినప్పుడు నాకు ఎందుకో ఇన్స్పిరేషన్ వచ్చింది. వెంటనే తనతో కాంటాక్ట్ అయిపోయాను. మరి నేను ఆస్ట్రేలియా రావాలని ఉందిరా అంటే ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటి, బూది గంటముల వరకు నిన్ను నా సాక్షిగా నిలుపుకుంటాను. అందుచేత నాకెందుకు తను చూడగానే ఆ మాట తనతో పంచుకోవాలనిపించింది. వెంటనే చెప్పానంటే రండి ఆంటీ, మోస్ట్ వెల్కమ్ అన్నారు. అంటే ఆస్ట్రేలియాలో ఫస్ట్ తెలిసిన పర్సన్ ఎవరంటే సుష్మిత అని, త్రూ ఫేస్బుక్. అలా మా కాన్వర్సేషన్ అప్పటి నుండి ఇప్పటి వరకు టచ్లో ఉన్నాం. కానీ దేవుడు ఎస్తేర్ కుటుంబాన్ని వాడుకున్నారు. ఈ దేశానికి రావడానికి తన ఇన్విటేషన్ పంపటం, తన యొక్క డాక్యుమెంటేషన్ అంతా కూడా సబ్మిట్ చేయటం, మరి ఒక మంచి పని కొరకు ఎస్తేర్ ఆర్థర్ గారిని దేవుడు వాడుకున్నారు. వారి ఆహ్వానాన్ని బట్టి ఈ దినం మీ అందరిని చూడటానికి, మీ అందరితో కలిసి ప్రభుని ఆరాధన చేయటానికి దేవుడు కృప చూపించారు. అలాగే ప్రశాంత్ నోబుల్ అండ్ శాంత గృహంలో ఉంటూ అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా సువార్తను ప్రకటించడానికి దేవుడు ఆ కుటుంబాన్ని వాడుకుంటామన్నారు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వాడుకుంటారు. ఒక వ్యక్తి కొరకు దేవుడు ఎంతమందినైనా వాడుకుంటారు. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే ఆయన పని జరగాలి. ఆయన పని జరగటానికి నాకైతే ఈ దేశంలో ఎవరు తెలియదు. ఫస్ట్ సుష్మిత తెలుసు, సెకండ్ ఎస్తేర్ తెలుసు. నోబుల్ నాకు ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఉన్నాడని తెలుసు. నోబుల్ నాకు ఎప్పుడో తెలుసు, కానీ నోబుల్ ఇక్కడికి వచ్చాక తెలిసింది. అంటే వచ్చే ముందు తెలిసింది. వాళ్ళ మదర్ని నోబుల్ అడగటం, వాళ్ళ మదరు నా నెంబర్ ఇవ్వటం, నోబుల్ నాకు కాల్ చేయటం, ఇండియాకి ఆంటీ వస్తున్నారా రండి తప్పకుండా మరి అని కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఎస్తేర్ ఫిక్స్ చేశారు. అలాగే నోబుల్ కూడా ఫిక్స్ చేయటం జరిగింది. అలా ఫిక్స్ చేసి ఇలా ముందే నాకు ఆ ప్రోగ్రామ్ లిస్ట్ అంతా కూడా ఐటనరీ అంతా కూడా ఇండియాకి పంపటం జరిగింది. అప్పుడు మా పిల్లలు అన్నారు, మమ్మీ ఆస్ట్రేలియాలో చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు మన తెలుగు వాళ్ళు, ఎంత చక్కగా పిక్ చేసి అన్ని ప్రోగ్రామ్స్ నీకు ఐటనరీ కూడా పంపించారు, చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. తర్వాత నా పిక్స్ పంపిస్తూ ఉంటే చాలా లవ్లీగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా క్లోజ్గా ఉన్నారు, చాలా ప్రేమగా వాళ్ళు నేను రిసీవ్ చేసుకున్నట్లుగా కనబడుతుంది నాకు. మాకు ఈ పిక్స్లోని మా పిల్లలందరూ చెప్తున్నారు. నాకు 7 పిల్లలండి, 6 కుమార్తెలు, 6 అల్లుళ్ళు, 9 మంది మనవ సంతానం, ఒక కుమారుడు. దేవుడు ప్రభు పమ్మి మీరు చూసే ఉంటారు, యూట్యూబ్లో వాటి సాంగ్స్ ఉన్నాయి. నిత్య ప్రేమతో నిన్ను ప్రేమించను అనే పాటకు కూడా మ్యూజిక్ తనే చేశారు. స్రష్ట 1, స్రష్ట 2 అలాగే చాలా చాలా సిడీస్కి తను మ్యూజిక్ ప్రొడ్యూస్ చేస్తారు, కంపోజ్ చేస్తారు కూడా. ఆ కుమార్తెలందరూ దేవుని సేవలు ఉన్నారు. ఒకరు అమెరికా దేశంలో, ఒకరు లండన్ దేశంలో ఉన్నారు, హైదరాబాద్లో 4 ఉన్నారు.
ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ మినిస్ట్రీ ఉంది. ఎవరి మినిస్ట్రీ వారిది. దేవుడు వారిని అలా పెంచుకుంటూ వచ్చారు. నా యవన కాలంలో యెషయా 54 అధ్యాయంలో ఉన్న వాగ్దానాలన్నీ ప్రభు నాకు ఇచ్చారు. మీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం అందుతారు అని చెప్పిన వాగ్దానం ఈ దినాల్లో ప్రభు నెరవేరుస్తూ ఉన్నారు. దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు కలుగును గాక. ఇందాక సుష్మిత చెప్పినట్లు చిన్ననాటి నుండి అన్య కుటుంబంలో పుట్టాం. వారంలో 4 దేవతలకు మా తల్లిగారు పూజ చేసేవారు. లక్ష్మీ పూజ, సాయిబాబా పూజ, వెంకటేశ్వర పూజ, మంగళవారం ఆంజనేయ పూజ. ఇలా పూజ గదిలోనే తన సమయమంతా గడుపుతూ రామాయణ మహాభారతం చదువుతూ ఉదయం మేము స్కూల్కి వెళ్తే మన సాయంత్రం మేము స్కూల్ నుండి వచ్చే వరకు తన పూజ గదిలోనే ఉండేవారు. అలాంటి నిష్ఠ గల ఒక కుటుంబంలో నుండి దేవుడు అద్భుతంగా మమ్మల్ని పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు ఆయన పని కొరకు. అందుకే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఆల్రెడీ సుష్మిత పంపింది మీకు. నేను ఇప్పుడు నా సాక్ష్యాన్ని చెప్పను కానీ వాక్యాన్ని చెప్తాను. అలాగే ఇక్కడ మా బంధు ఇవాంజలిన్ ఉంది, ఇప్పుడు వరకు వర్షిప్ చేసింది. నా భర్త తరపున బంధువులు వారు. మరి ఈ బిడ్డ కూడా ఇక్కడే హిల్ సాంగ్స్లో బైబిల్ స్టడీస్, బైబిల్ కాలేజ్ చేస్తుందో నాకు తెలీదు. బయలుదేరే ముందే వారి అక్కగారి నలుగుకి నేను వెళ్ళటం, అక్కడ వాక్యం చెప్పటం, అక్కడ ఇవాంజలిన్ చూడటం, మళ్ళీ తిరిగి ఇక్కడ మేము కనెక్ట్ అవ్వటం జరిగింది. ఈ దినం ఈ కుడికిలో తను కూడా ఉండటం చాలా సంతోషంగా ఉంది నాకు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రభు నా హృదయంలో పెట్టిన కొన్ని మాటలను మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. ప్రభు మరి సుష్మిత, సంతోష్ కూడికను ఏర్పాటు చేశారు. ఏమి మాట్లాడాలి అన్నప్పుడు ప్రభు నాకు కొన్ని వాక్యాలు ఇచ్చారు. వాటిని ధ్యానం చేద్దాం. యోబు గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనం. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత సువర్ణం వలె కనబడుదును. చాలా అద్భుతమైన మాట ఇది. భక్తుడైన యోబు శ్రమలతో ఆడుకున్నాడట, శ్రమలలో వేడుకున్నాడట. ఎలాంటి శ్రమ అంటే ఈ భూలోకంలో యోబులాగా శ్రమ పడిన వారు ఎవరూ లేరు కదండి. శ్రమలు వస్తాయి, శ్రమలు అనేక రకాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అవి వచ్చి తొంగి చూసి వెళ్తాయి. ఒక భక్తుడు అన్నాడు, శ్రమలు మన చుట్టాలు అని. చుట్టాలు ఏం చేస్తారు? అదనమాట, చుట్టాలు వస్తుంటారు పోతుంటారు, 10 ఉండరు మన ఇంట్లో. అలాగే శ్రమలు కూడా వస్తుంటాయి పోతుంటాయి. ఒక శ్రమ పోగానే మరొక శ్రమ వస్తుంది కదా. ఒక శ్రమ పోగానే మరొక శ్రమ. మనం అనుకుంటాం ఆ శ్రమే బాగుంది ఈ శ్రమ కన్నా. ఆ శ్రమలో ఏమనుకుంటాం? ప్రభా తీసే, ఈ శ్రమ తీసే ప్రభా, నేను తట్టుకోలేని ప్రభా, నాకు వద్దు ప్రభా అంటాం. ఆ శ్రమ పోయాక పెద్ద శ్రమ వస్తే అప్పుడు అనుకుంటాం అదే బాగుంది. ఇది అన్నమాట మనుష్య జీవితం. మనల్ని తన స్వారూప్యంలోనికి మార్చడానికట ప్రభు మనల్ని నలగొడుతూ ఉంటారట. ఆయన స్వారూప్యంలోనికి మనం మార్చబడే వరకు ప్రభు మనల్ని నలగొడుతూనే ఉంటారు. కనుక శ్రమలు మన చుట్టాలు, వారిని మనం సంతోషంతో స్వీకరించాలి. వారు వస్తూ ఏదో తీసుకొని వస్తారు, వట్టి చేతులతో రారు కదా. అలాగే ఈ శ్రమలు కూడా మనకి మేలు తెచ్చి పెడతాయి. అవి వస్తాయి ఏదో తెస్తాయి, అవి మనకి ఇచ్చిపోతాయి. ప్రతి కీడు వెనుక మేలు దాగి ఉంది. ప్రతి శ్రమ తర్వాత ఒక సంతోషం, ఒక ఆశీర్వాదం ఉంది. యోబు జీవితంలో మనం చూస్తే ఆ దేశం అంతటిలో అతడు ధనవంతుడు, గొప్ప ఆస్తిపరుడు. సరే, ఆస్తిపరుడు ధనవంతుడని కాదు, అంతటి భక్తి కలిగిన వాడు. అతని గురించి పరిశుద్ధాత్మ దేవుడు 7 బిరుదులు ఇచ్చాడండి. నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతనమును అసహించుకున్నవాడు, అతని వంటి వాడు లేడు అని సాక్ష్యం ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇన్ని బిరుదులు ఒక వ్యక్తికి ఇవ్వబట్టం అనేది, ఇది మనుషుల చేత ఇవ్వబడిన బిరుదులు కాదు. ఈ టైటిల్ కేవలం హోలీ స్పిరిట్ ఇచ్చాడు. దేవుడు ఇస్తున్నాడు అతనికి ఈ టైటిల్. అంటే 100% ట్రూ అనమాట. మనుషులది ఇచ్చే బిరుదులు మనకి ఏ నోటితో మెచ్చుకుంటారు, అదే నోటితో తిడతారు. మనుషులు అంతే, మనుషులు మారిపోతూ ఉంటారు, మాట తప్పుతూ ఉంటారు. మనుషుల సాక్ష్యం స్థిరమైంది కాదు, కానీ దేవుని సాక్ష్యం స్థిరమైంది. దేవుడు ఇస్తున్నాడు ఈ సాక్ష్యం. ఏమని? అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు, భక్తి
భక్తిపరుడు, న్యాయవంతుడు, ఇన్ని మంచి క్వాలిటీలు ఉన్న ఈ భక్తిపరునికి ఎందుకు ఈ శ్రమలు? చాలాసార్లు మనకు శ్రమలు వస్తే ఫస్ట్ మనుషులు ఏమని జడ్జ్ చేస్తారంటే వీళ్ళు ఏదో పాపం చేశారు, అందుకే దేవుడు మొత్తాడు. ఫస్ట్ మనం మాట్లాడేది ఏదో చేశారు, మనకు తెలియదు కానీ దేవుడికి తెలుసు, అందుకే పనిష్మెంట్ ఇచ్చాడు. కాదండి, నీతిమంతులకు కలుగు శ్రమలు అనేకం, వాటన్నిటిలో నుండి దేవుడు వారిని విడిపిస్తాడు. నీతిమంతులు అంటే ఎవరు? ఆదికాండం 15:6 అంటున్నాడు, యెహోవాను నమ్ముటయే నీతి. దేవుని నమ్మిన వారు నీతిమంతులు. ఆ నీతిమంతులకు అనేకమైన శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, పరీక్షలు వస్తాయి, కానీ వాటన్నిటిలో నుండి ఆయన ఒక దినాన్ని విడిపిస్తారు. హల్లెలూయా చెప్తామా? గట్టిగా, ఇంకా గట్టిగా. చూడండి, ఇప్పుడు యోబుకి అనేకమైన శ్రమలు వచ్చాయి. ఆస్తిపరుడు, ఆస్తి పోయింది, గొర్రె పశువు మందలు ఎంతో ఉన్నాయి, ఒంటెలు పోయాయి, ఎడ్లు పోయాయి, గొర్రెలు పోయాయి, మేకలు పోయాయి. ఉన్న 10 మంది బిడ్డలు చనిపోయారు, ఒక్కళ్ళు కూడా మిగలలేదు. ఒకేసారి 10 మంది బిడ్డలు చనిపోయారు. మరి ఎందుకు చనిపోయారు? మనం అక్కడ చూస్తే యోబు గ్రంథం 1:8 ఉదయము సాయంకాలం ఆయన పిల్లల కొరకు ప్రత్యేకముగా దహన బలులు అర్పించేవాడట. అంటే ఉదయం ఒక 10 గొర్రెలు, సాయంత్రం ఒక 10 గొర్రెలు, అంటే రోజుకి 20 గొర్రెలను కేవలం పిల్లల కొరకు అర్పించేవాడు. ఫర్ డే 20 షీప్స్, నాట్ ఈజ్ థింగ్ అండి, ఒక్కటి కాదండి, 20. మరి ఇంత భక్తితో వారిని పెంచుతూ వచ్చాడు. వారేమైనా పాపము చేశారేమో అని వారి తరపున ఈయన అర్పిస్తూ వచ్చాడు. అయినా ఆ బిడ్డలు చనిపోయారు. ఎందుకు చనిపోయారు? మరి ఆయన నీతిమంతుడు, భక్తిపరుడు, పిల్లల పక్షముగా ఆయన ప్రార్థన చేస్తూ దేవునికి వారికి పాప పరిహారార్థ బలులను అర్పిస్తూ వచ్చాడు. అయినా ఎందుకు చనిపోయారు? 10 మంది పిల్లలు చనిపోయారు. సరే, ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, సంపద పోయింది, అన్నీ పోయాయి. మరలా వెళ్ళాడండి సాతాను. వెళ్ళి, నువ్వు ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడు అంటే ఆరోగ్యం కొరకు అతడు ఏమైనా చేయగలడు కదా, నువ్వు ఆరోగ్యం ఇచ్చావు కదా, కనుక ఆయన ఎందుకు స్తుతించడు? ఆస్తిని తీసివేసినా, బిడ్డలను తీసివేసినా ఆయన ఇంకా నేను స్తుతిస్తున్నాను, అందుకు నువ్వు ఆయనకు ఆరోగ్యం ఇచ్చావు కనుక. మరలా దేవుడు అన్నాడు, సరే, ప్రాణమును ముట్టొద్దు, శరీరం నువ్వేమైనా చేసుకో, అంటే చంపొద్దు, నువ్వేమైనా చేసుకోమంటే తల నుండి అరికాలు వరకు కురుపులతో మొత్తాడు సాతాను. గోక్కోటానికి గోళ్ళు కూడా లేవట. గాజు పెంకులతో ఆయన తన శరీరాన్ని ఇలా రబ్ చేస్తూ ఉంటే బ్లీడింగ్ అయ్యేది. దానిని కుక్కలు నాకుతూ వచ్చాయి. ఈయన ఒక ధనవంతుడు, గొప్ప యథార్థవంతుడు, భక్తిపరుడు. దేవునికి ఒక చోట అంటాడు, నా కన్నులతో పాపం చేయనని, నేను యవనస్తులను, కన్యకలను చూడనని నా కన్నులతో నిబంధన చేసుకున్నాను అంటున్నాడు. చూడండి, కంటితో కూడా అతడు పాపం చేయలేదు. నా ఎద్దకు వచ్చి సహాయం కొరకు అడిగిన వారిని నేను ఒట్టి చేతులతో పంపలేదు అంటున్నాడు. విధవరాండను, దిక్కులేని వారిని నేను ఆదరించాను అంటున్నాడు. మరి ఎక్కడ ఆయనలో దోషం లేదు. ఎందుకు ఇంతటి కఠోరమైన శ్రమ? ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, కనీసం ఆరోగ్యం కూడా లేదు, చిల్ల పెంకులతో గోక్కుంటున్నాడు. అంత గొప్ప ధనవంతుడిని కుక్కలు నాకుతున్నాయి. స్నేహితులందరూ దూరం అయిపోయారు, బంధువులందరూ దూరం అయిపోయారు. ఆయన ఆ కుక్కలే ఆయనకి స్నేహితులయ్యారు. అంతటి హీన స్థితికి యోబుని దిగజార్చింది అపవాది. మనం సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారికి హింస అని బైబిల్ చెప్తుంది. జస్ట్ నువ్వు ఒక డిటర్మినేషన్ తీసుకుంటే చాలు, నేను ప్రభు కొరకు జీవించాలని, అంతే, నీకు శ్రమలు స్టార్ట్ అవుతాయి. ఎన్ని రకాలుగా వాడు నేను శ్రమ పెట్టాలో అన్ని రకాలుగా శ్రమ పెడతాడు. ఆ భక్తి అతన్ని ఈ స్థితికి తీసుకొచ్చింది సాతాను. ఆ భక్తిలో నుండి బయటికి తేవాలనేది సాతాను ఉద్దేశం. ఏమైపోయినా పర్వాలేదు, నా భక్తిని మాత్రం నేను విడిచిపెట్టను అనేది యోబు ఉద్దేశం.
చివరికి ఎవరు గెలిచారు? యోబే గెలిచాడు. శ్రమలట ఆయన చూచి పారిపోయాయట. శ్రమలను చూచి మనం పారిపోతాం కదా చాలాసార్లు. దేవుని నుండి పారిపోతాము, ఎవరు మన శ్రమ పెట్టారో వారి నుండి పారిపోతాం, వారికి దూరం అయిపోతాం. కానీ ఇక్కడ యోబును చూసి శ్రమలు పారిపోయాయి, యోబు శ్రమలను చూచి పారిపోలేదు. అంతటి గట్టి తీర్మానం తీసుకున్నాడు యోబు. భార్య అంటుంది ఒకరోజు, ఎందుకు ఇంకా ఈ బ్రతుకు, అన్నీ పోయాయి, నీ ఆరోగ్యం కూడా పోయింది, నరకం అంటే ఇంకా ఇంతకన్నా వేరేగా ఉంటుందా, దేవుని దూషించి చచ్చిపో. ఎంత అద్భుతమైన మాట అంటాడండి యోబు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకే మహిమ కలుగునుగాక. ఈ రాత్రి నువ్వు నేను ఆ మాట చెప్పగలమా? అలా చెప్పగలమంటే మనం అనుకునే చిన్న పని ఒక్క రాత్రి ప్రార్థన చేస్తే మార్నింగ్ కల్లా అద్భుతం జరిగిపోవాలి. మనకి జరగకపోతే దేవుని మీద అలుగుతాం, చర్చి మీద అలుగుతాం, బైబిల్ మీద అలుగుతాం కదా. మరి మనం రాత్రి ప్రార్థన చేస్తే ఉదయం ఇంకా అద్భుతం జరగాలి. ఈయనకి అన్నీ పోయినా దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుని నామానికే మహిమ కలుగునుగాక అంటున్నాడు. ఎంతటి స్ట్రాంగ్ డిటర్మినేషన్, ఎంతటి భక్తి యోబు కలిగి ఉన్నాడో చూడండి. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. ఆయన ఇచ్చినప్పుడు మనం సంతోషించాం. ఆయనంతటా ఆయనే ఇచ్చాడు, ఇప్పుడు ఆయనంతటా ఆయనే తీసుకున్నాడు. ఇవ్వటానికి ఆయనకు అధికారం ఉంది, తీసుకోవటానికి కూడా అధికారం ఉంది అని భార్యతో చెప్తున్నాడు. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, ఆయనకే మహిమ కలుగునుగాక. మనం థ్యాంక్స్ గివింగ్ చేస్తాం. దేవుడు ఏదైనా ఒక అద్భుతం చేసినప్పుడు థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకుంటాం, థ్యాంక్స్ గివింగ్ చెప్తాం. దేవుడు అన్ని తీసేసాక చెప్తామా? ఏదైనా మన జీవితంలోంచి ఒక కీడు జరిగినప్పుడు థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఎవరైనా పెట్టారండి ఇప్పటి వరకు? చెప్పండి. దేవుడు నా జీవితంలో ఇంత లాస్ చేశాడు, సాతాన్ చేసింది, ఒక దేవుడు చేశాడు, ఇదిగోండి రండి మీటింగ్కి థ్యాంక్స్ చెప్తున్నాను ఈ దినం ప్రభుకి అని పెట్టామో మన లైఫ్లో? ఎవరైనా ప్రపంచంలో ఎవ్వరు కూడా పెట్టరు. మేలు జరిగినప్పుడే మనం పెడతాం. కానీ ఈయన ఇక్కడ అన్నీ పోయినా దేవుని స్తుతిస్తున్నాడు. ఎంతటి గొప్ప స్ట్రాంగ్ డిటర్మినేషన్ యోబు కలిగి ఉన్నాడు. ఒక్క మాట మీకు చూపిస్తాను. యోబు గ్రంథం 15వ అధ్యాయము 13 వచ్చిన ఒకసారి చూద్దామా? దేవుని మీద నీవేళ ఆగ్రహపడుచున్నావు. 13-15 చూడు. ఇదిగో ఆయన నన్ను చంపినను, ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఎంత అద్భుతమైన మాట అండి. చచ్చిపోయినాక ఇంకేం కనిపెడతామండి? ప్రతిదినం ఆయన చనిపోయే బ్రతుకుతున్నాడు. శ్రమ, శరీరంలో శ్రమ, మానసికంగా శ్రమ, ఆయన ప్రతి క్షణం చనిపోతూ బ్రతుకుతున్నాడు. అయినా అంటున్నాడు, నేను చనిపోయినను ఇంకా ఆయన యందే నిరీక్షణ ఉంచుతాడట. ఎంతటి విశ్వాసం చూడండి. దేవుడు అతని హృదయాన్ని చూచాడు, ఇదంతా చూచాడు. ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని విడిచిపెట్టకుండా హత్తుకొని ఉన్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు మరో 23వ అధ్యాయంలో కూడా, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయనను శోధించిన తర్వాత సువర్ణము వలె కనబడదును. మనం నడిచే మార్గం ఈ యొక్క బాకా లోయలో, గాఢాంధకారపు లోయలో నీవు ఈ లోకంలో వెళుతూ ఉన్నావేమో, నీ మార్గం ఆయనకు తెలుసు. నువ్వు అనుకుంటున్నావు నా మార్గం, నా శ్రమ, నా దుఃఖం, నా బాధ ప్రభు చూడటం లేదు, ఆయన నాకు సహాయం చేయట్లేదు అనుకుంటున్నావు. కానీ నువ్వు నడిచే మార్గం అంతా ఆయనకి తెలుసు. ఏ శ్రమ లోయ గుండా నువ్వు నడుస్తున్నావో ఆయనకి తెలుసు. ఇక్కడ అంటున్నాడు, తర్వాత నేను సువర్ణం వలె మారుతాను. చూడండి, బంగారంను రా గోల్డ్ మనం తీసుకొని సుత్తితో కొడితే తిరిగిపోవాల్సిందే, కానీ అది పగలదు. దానిని కొలిమిలో వేసి కాల్చిన తర్వాత అప్పుడు కంసాలు వాడు ఎలా చెప్తే అలా వింటుంది కదా. అలాగే నా ప్రభు నన్ను శోధించిన తర్వాత, నాలో ఉన్న మస్టంతా తీసివేసిన తర్వాత నేను శుద్ధమైన సువర్ణముగా మారుతాను. హల్లెలూయా. అంటే శ్రమ పొందటానికి ఇష్టపడుతున్నాడు యోబు. దేవునికి ఇష్టమైన పాత్రగా అయ్యే వరకు ఆయన నన్ను నలగొట్టడమే నాకు ఇష్టం అంటున్నాడు. నేను శ్రమ పొందిన తర్వాత సువర్ణములాగా మారుతా.
ఎంతమంది కోరుకుంటామండి శ్రమలు? ఒక భక్తుడు ఇలా అన్నారు, శ్రమలు పకారం శ్రమలే హారం, శ్రమలాత్మకు శృంగారం, శ్రమల వల్లనే సకల స్వనీతి సమసిపోవును గాన, శ్రమలయందే సంతోషించుము, శ్రమలయందే సంతోషించుము. మానవుడు శ్రమలు పొందక దైవా మానవుడిటు కాగలాడు. చూడండి, మానవుడు శ్రమలు పొందకపోతే దైవ మానవుడు కాలేడట. కనుక శ్రమ అవసరం దేవుని బిడ్డలకి. మనం శ్రమ పొందినప్పుడు ఆ శ్రమ మనల్ని శుద్ధి చేస్తుంది. మనలో ఉన్న మస్ట్ అంతటిని తీసివేసి ఆయనకి ఇష్టమైన పాత్రగా మనల్ని మలుస్తుంది. కనుక శ్రమలు పొందుట దావీదంట 119:50 వచనంలో, అలాగే 71 వచనంలో కూడా, నేను శ్రమ పొంది ఉండుట నాకు మేలాయను. శ్రమలు వస్తే ఏం చేస్తాం? దేవునికి లోబడతాం, దేవుడు చెప్పినట్లు వింటాం, దేవుని పైన ఆధారపడతాం, దేవుడు నడిపించే మార్గంలో నడుస్తాం. మనం మోల్డ్ అవుతాం. గోల్డ్ ఎలాగా ఆ యొక్క ఫైర్లో నుండి తీసిన తర్వాత ఎలా మోల్డ్ అవుతుందో అలా మనం మోల్డ్ అవుతాం శ్రమల తర్వాత. శ్రమలు లేకపోతే మనం ఆయన మాట వింటామా? వినాం. ఆయన బిడ్డలుగా మనల్ని మార్చడానికి కొన్నిసార్లు ఆయనే ఈ శ్రమల గుండా మనల్ని నడిపిస్తారు. అందుకే 1 పేతురు గ్రంథం 4:12 అంటున్నాడు. ఒకసారి చదువుదామా? 1 పేతురు గ్రంథం 4:12. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. అగ్ని లాంటి శ్రమలలో మనకేదో వింత సంభవించినట్టు భయపడొద్దు అంటున్నాడు. శ్రమల తర్వాత ఆయన ఇచ్చే మహిమ ఏదుట గతంలో పొందిన శ్రమ అసలు అది ఎన్నిక చేయడానికే వీల్లేదు, అంత మహిమ. అప్పుడు నీ శ్రమ ఇంతే ఉంటుంది, ఆయన బ్లెస్సింగ్ ఇంత ఉంటుంది. అప్పుడు ఆ శ్రమను అమ్మో నేను ఇది భరించలేను, ఇదేదో నాకు ఇంత జరిగిపోతుంది, ఏమో అయిపోతుంది అన్నంతగా నువ్వు కలవరపడుతున్నావు. కానీ దాని తర్వాత వచ్చే బ్లెస్సింగ్, ఆ మహిమ ఎదుట నువ్వు పొందిన శ్రమ చాలా చిన్నది. హల్లెలూయా, హల్లెలూయా. యోబు కూడా తను పొందిన శ్రమ తర్వాత డబుల్ ఆశీర్వాదాన్ని పొందాడు కదండి. డబుల్ బ్లెస్సింగ్స్ వచ్చాయి. ఆ శ్రమలన్నింటినీ తట్టుకుంటూ పోయాడు. తన శరీరం చీకిపోయినా నా విమోచకుని నేను నా కన్నులతో చూస్తానంటున్నాడు. అంతరంగ కన్నులతో నేను చూస్తాను. ఈ శరీరం చీకిపోయినా పర్వాలేదు, నా యొక్క అంతరంగ పురుషునితో అంతరంగ కన్నులతో నా ప్రభుని చూస్తే అంతటి విశ్వాసం, అతని విశ్వాసం అతని 200 ఆశీర్వాదానికి తీసుకొచ్చింది. ఈ రాత్రి ఎవరైనా సరే ఇక్కడ విశ్వాసములో సన్నగిలిపోయి, విశ్వాసములో చెడిపోయి, కృంగిపోయి, నిరాశ నిస్పృహలో డిప్రెషన్లో డిసప్పాయింట్మెంట్స్లో ఉంటే ప్రభు ఈ రాత్రి మీతో మాట్లాడుతూ ఉన్నారు. నిరాశ చెందొద్దు, నీ శ్రమ తర్వాత నీకు డబుల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. యోబు లాంటి శ్రమ అయితే ఇప్పటి వరకు ఎవరికి రాలేదండి ఈ భూమి మీద. యోబు తర్వాత కూడా ఎవరికి రాలేదు. ఆయన మనకు ఒక ఎగ్జాంపుల్గా దేవుడు పెట్టాడు. అతను పొందిన శ్రమల వేసమంతా కూడా మనం పొందట్లేదు. అయినా ప్రభు అంటున్నారు, నీవు ఓపికతో ఆ శ్రమను, అగ్ని లాంటి శ్రమలో నువ్వు ఓపిక పట్టు, గొప్ప మహిమ, గొప్ప ఆశీర్వాదాన్ని నేను నీకు ఇస్తాను. కనుక విశ్వాసాన్ని కోల్పోవద్దని రాత్రి మీకు మనవి చేస్తున్నా. మా జీవితంలో కూడా ఎన్నో శ్రమలండి. 2 మేజర్ కార్ యాక్సిడెంట్స్, 18 స్కూటర్ యాక్సిడెంట్స్, 3 సార్లు డెత్ ఎడ్జ్కి నా భర్త గారు వెళ్ళిపోయారు. 3 సార్లు నేను డెత్ ఎడ్జ్కి వెళ్ళాను. ఒకసారి నా బిడ్డలందరూ 7 ఒకే వార్డులో పడుకోబెట్టేశాను. ఒక వార్డంతా మాది. ఇలాంటి శ్రమల గుండా అపవాది మమ్మల్ని నడిపించాడు. కానీ ప్రభు నన్ను బలపరచువాని అంతే నేను సమస్తమును చేయగలని ఫిలిప్పు 4:13 పౌలు అన్నట్లుగా ఆయన మమ్మల్ని బలపరిచి నడిపిస్తూ వచ్చాడు. కనుకనే ఈ దినాన ఇక్కడ వరకు రాగలిగాను.
వచ్చిన శ్రమలకు ఎప్పుడో చనిపోవాలి. 118 కీర్తన 21 వచ్చిన అంటున్నాడు, నేను చావను, సజీవుడనే యెహోవా క్రియలను వివరించదను. ఆయన క్రియలను వివరించడానికి మమ్మల్ని బ్రతికించాడు. ఆయన సాక్షిగా నిలబెట్టడానికి బ్రతుకున్నాం. పేరుకే ఈ బాడీ అన్ని దెబ్బలే. రన్నింగ్ స్కూట్ నుంచి ఎగిరి ఎవరో బాల్ లాగా అలా ఎగిరి కింద పడేదాన్ని ప్రెగ్నెన్సీతో ఉండి. గర్భంలో ఉన్న బేబీకి ఏం కాలేదు, నా బోర్లలో ఒకటి తిరగలేదు. ఎంత అద్భుతం ఇది. 34వ కీర్తన 7వ వచనంలో ఆయన దూతలు వచ్చి ఎత్తి పట్టుకున్నారు. 34వ కీర్తన 20వ వచనంలో అది ఎముకలలో ఒక ఎముక విరగదు అన్న వాగ్దాన అక్షరాల మా జీవితంలో దేవుడు నెరవేర్చాడు. మీ జీవితాల్లో కూడా నెరవేర్చాడు. ఇక్కడ మీరు కూడా అలాంటి అద్భుతాలు, అలాంటి సాక్ష్యాలు కలిగి ఉన్నారు. చావకుండా మనల్ని బ్రతికించిన మన దేవుని మనము మహిమపరచాలి. ఆయన క్రియలను వివరించాలి, అన్యులకు తెలియచేయాలి, దేవుని బిడ్డలకు తెలియచేయాలి, మన పిల్లలకు తెలియచేయాలి. అలా జనరేషన్స్ టు జనరేషన్ అలా ఫ్లో అవ్వాలి. మన దేవుడు మన జీవితాల్లో చేసిన క్రియలు మన బిడ్డలు మర్చిపోకూడదు. వారి బిడ్డలకు నేర్పించాలని బైబిల్ చెప్తుంది. అప్పుడే మన క్రైస్తవత్వం నిలబడుతుంది. కనుక శ్రమలలో కృంగిపోవద్దు, శ్రమలలో వంగిపోవద్దు, శ్రమలలో సమస్యలు వద్దు, శ్రమలలో అలసిపోవద్దు. యెషయా గ్రంథం 40:31 వచ్చినట్టున్నారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. నీకే బలము లేదు, కానీ ఆయన వైపు చూడు, అప్పుడే ఆయన నిన్ను బలంతో నింపుతాడు. ఏ విటమిన్ టాబ్లెట్లు అక్కర్లేదు, ఏ టానిక్స్ అక్కర్లేదు. ఆయన సన్నిధిలో గడుపు, ఆయన నిన్ను నింపుతారు తన శక్తితో, తన బలంతో నింపుతారు. ఆయన అంటున్నారు సామెతల గ్రంథం 3:5 వచనంలో, ఒకసారి చదువుదామా? సామెతలు 3:5 నుండి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారములకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ ఎముకలకు సత్తువ కలుగును. అండర్లైన్ చేసుకోవాలి. మన ఎముకల్లో బలము నింపబడాలంటే మూలుగులు తినక్కర్లేదు. మన దేవునికి ఇష్టమైన మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు, ఆయన ఇష్ట ప్రకారంగా మనం నడుస్తూ ఉన్నప్పుడు, మన సొంత ఆలోచన ప్రకారం కాకుండా ఆయన పైన డిపెండ్ అయ్యి మనం నడుస్తూ ఉన్నప్పుడు మన ఎముకలకు ఆయన సత్తువని ఇస్తాడట. ఎండిపోయిన ఎముకలలో జీవమును పోస్తాడు ఆయన. బలహీనమైన ఎముకలను తన శక్తితో నింపుతాడు. ఆయనకి ఇష్టమైన మార్గం, ఆయన దృష్టికి ఇష్టలుగా మనం నడుచుకున్నప్పుడు ఆయన మనల్ని నూతన బలముతో నింపుతాడు. యెషయా 40:31 అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు. ఎవరి కొరకు ఎదురు చూడాలండి మనం? అంటే ఎల్లప్పుడు డిపెండ్ అపాన్ హిమ్. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి దినం ఎప్పుడైతే ఆయన పైన మనం ఆధారపడి జీవిస్తామో ఆయన ఏం చేస్తారంట? నూతన బలముతో. పౌలు చాలా బలహీనుడండి, కానీ బలమైన పత్రికలు రాశాడు. ఫిజికల్గా ఆయన ఎంతో బలహీనుడు. ఆయనకు ఒక ఆస్తమా అనే జబ్బు ఉంది. ముమ్మారు ప్రార్థన చేశాడు తీసేయమని. దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలా. అది ఉండని, ఆ ముళ్ళు అలా ఉండని. ఆ ముళ్ళు ఉంటేనే మంచిది. ఇక్కడ ఉన్న మనందరికి ఒక్కొక్క ముళ్ళు ఉంది. ముళ్ళు లేని వారు ఎవరూ లేరు. ఆరోగ్యంలో ముల్లో, ఆర్థిక ఇబ్బందులు అనే ముల్లో, అనైక్యత అనే ముల్లో, అసమాధానం అనే ముల్లో, బిడ్డల విషయంలో ముల్లో, ఏదో ఒక ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు వైపు చూడొద్దు మనం. పౌలుతో అంటున్నాడు ప్రభు, ఉండని, అది ఒక ప్రక్కన ఉండని, నా కృప అయితే నీకు సఫిషియెంట్గా ఇస్తున్నాను కదా, నువ్వన్నీ చేసుకోవటానికి నా కృప అయితే నీకు ఉందిగా. ఆ ముళ్ళు వైపు ఎందుకు చూస్తున్నావు? ఆ ముళ్ళుతో పనేంటి? దాన్నే చూసుకుంటూ ఎందుకు కృంగిపోతున్నావు? మనకున్న బలహీనతల వైపు, మనకున్న పరిస్థితుల వైపు మనం చూస్తే అక్కడే ఆగిపోతాం. మన పరిస్థితులను యేసయ్యకి అప్పచెప్పి
ఆయన పైన వేసి మనం ముందుకు సాగినప్పుడు మనం ముందుకు వెళ్తా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథం 55వ కీర్తన 22వ వచనంలో అంటున్నాడు, యెహోవా మీద నీ భారము మోపము, ఆయనే నిన్ను ఆదుకును. ఎంత అద్భుతమైన మాట అండి ఇది. ఆయనే అంటే ఆయన తప్ప ఎవరు లేరు. నిన్ను కంప్లీట్గా ఆదుకునేవారు ఎవరు లేరండి. మనుషులు కొంతకాలం కొంత మట్టుకేనండి. తల్లైనా, తండ్రి అయినా, భర్త అయినా, భార్య అయినా, బిడ్డలైనా, బంధువులైనా, ప్రాణ స్నేహితులైనా నిన్ను ఆదుకునేది కొంతకాలం కొంత మట్టుకే. నీ బ్రతుకు కాలం అంతా నీ చనిపోయినాక పరలోకానికి చేరిన తర్వాత చేరే వరకు నీతో ఉండేవాడు నీ దేవుడు మాత్రమే. నమ్మితే దేవుని స్తోత్రం చెల్లిద్దామా గట్టిగా. బైబిల్ గ్రంథంలో సెంట్రల్ వర్స్ 118వ కీర్తన 8వ వచనం, మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంటే నమ్మొద్దని చెప్పట్లేదండి. మనుషులను నమ్మాలి. మనుషులను ఒకరినొకరు నమ్ముకోకపోతే ఏ పనులు జరగవు. మనుషులు నమ్మకపోతే మనకేమీ జరగదు. మనుషులు అవసరం, కానీ అన్నిటికంటే ఎక్కువగా మనం నమ్మదగిన వాడు, నమ్మవలసిన వాడు దేవుడు. ఫస్ట్ ప్రయారిటీ ఆయనకి ఇచ్చి సెకండ్ మనుషులు. మనం మనుషులపైనే ఆధారపడి జీవిస్తే మనం సిగ్గుపడతాం, మనం అవమానపరచబడతాం, మనం కృంగిపోతాం, మనం నిరాశ చెందుతాం. అయ్యో వీరిపై నేను ఆశలు పెట్టుకున్నాను, ఏంటి వీరు ఇలా చేశారు అని నిరాశలోకి వెళ్ళిపోతాం. అదే మనం దేవుని పైన ఆధారపడితే ఆయన మనల్ని ఎప్పుడు సిగ్గుపరచడు. హల్లెలూయా. చూడండి 25వ కీర్తన 3వ వచనం, యెహోవాను నమ్ముకొనుము, ఆయన నిన్ను స్థిరపరచును. దేవుని నమ్ముకున్నప్పుడు మనం స్థిరపరచబడతాం. దేవుని పైన ఆధారపడినప్పుడు మన ప్రతి అవసరత తీర్చబడుతుంది. మనుషులను నమ్మొద్దని కాదు, నమ్మాలి. కానీ ఎక్కువగా మనుషులను నమ్మి దేవుని ప్రక్కకు పెట్టద్దు. ఫస్ట్ దేవుని నమ్మాలి. ఆయన నిన్ను పుట్టించినవాడు, ఇంతకాలం నిన్ను పోషించినవాడు, నిన్ను నడిపించినవాడు ఆయన పైన ఆధారపడు, ఆయన పైన ఆనుకో. 26వ కీర్తన యెషయా 26:3 అంటున్నాడు, ఎవని మనసు యెహోవా మీద ఆనుకొనును వాని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు. మనం ఎప్పుడైతే ఆయన పైన ఆనుకుంటామో మనకు కంప్లీట్ పీస్ దొరుకుతుంది. మనుషుల పైన ఆధారపడినప్పుడు 50-50%. దేవుని పైన ఆధారపడినప్పుడు కంప్లీట్ పీస్ ఇవ్వటమే కాదు, ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడంట, ఆయన కాపాడుతాడు. కనుక ఆయన పైన మనం అనుకోవాలి. ఆయన కొరకు ఎదురు చూస్తుంటే మనం సొమ్మశిలం, అలయం, ముందుకే పరిగెత్తుతామంట. పక్షిరాజు కంటే పక్షిరాజు వలె పైకి ఎగురుతామంట. ఆయన వైపు చూసినప్పుడే. మన మనుషుల వైపు, మన వైపు చూస్తే మనం నీరసమైపోతాం, కృంగిపోతాం, వెళ్ళిపోతాం, ముందుకెళ్ళాలి. ఆయన వైపు చూస్తే మనం చక్కగా సాగిపోతాం. పేతురు సముద్రం పైన యేసుని చూస్తూ నడిచినప్పుడు చక్కగా నడిచాడు. జస్ట్ ఆయనకు ఒక రియలైజేషన్ వచ్చింది, ఏంటి నేను సముద్రం మీద నడుస్తున్నానా అనుకున్నాడు. అంతే, మునిగిపోసాగాడు. ఎవరైనా ముంచలేదండి. ముంచారు ఎవరైనా? అతని డౌట్, అతని భయము, ఆ గాలి అతన్ని ముంచివేసింది. యేసయ్యను చూస్తూ నడిచినప్పుడు చక్కగా నడిచాడు. క్రిందకి చూడగానే సముద్రం అనగా లోకం. యెషయా గ్రంథం 57:22 వచనంలో సముద్రం ప్రజలు లోకమునకు గుర్తు. అలాగే ప్రకటన గ్రంథం 17:15 వచనంలో జలములు జనమునకు సూచన అని వ్రాయబడింది. అంటే సముద్రం అనగా నువ్వు లోకం వైపు చూస్తే మునిగిపోతావు. నువ్వు లోకం వైపు చూస్తే, లోకుల వైపు చూస్తే, వారి మాటల వైపు చూస్తే నువ్వు ముందుకు సాగలేవు. దేవుడు నిన్ను వారి పైన అధికారం ఇచ్చి నడవమంటున్నాడు. నువ్వు ఆ నీటిని చూచి మునిగిపోతున్నావు. అది అందుకు కాదు ప్రభు నేను. అందుకే లోకం వైపు చూడద్దు, సముద్రం వైపు చూడద్దు. యేసయ్య వరకు చూచినంత వరకు పేతురు చక్కగా నడిచాడు. సముద్రాన్ని చూడగానే మునిగిపోసాగాడు. మనం యేసయ్య వైపు చూస్తూ నడిచినప్పుడు అన్ని శ్రమలు, శోధనలు, కష్టాలు, లోయలు, గుంటలు, పర్వతాలు, మెట్టలు అన్నీ దాటుకుంటూ వెళ్తాం. హల్లెలూయా. చూడండి జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఈ
ఇది జరిగింతునని సెలవిచ్చుచున్నాడు. ఓ గొప్ప పర్వతమా, నీవు చదును భూమిగా మారుదువు. మన ముందు కొన్ని పర్వతాలు ఉన్నాయి, కొండలు కాదండి, మౌంటైన్స్. అవి మనకు అడ్డుగా నిలబడ్డాయి మన జీవితంలో. అవి దాటుకుని మనం వెళ్ళాలి. అవి వెళ్ళాలంటే ఆయన బలం పైన ఆధారపడాలి. మన బలం పైన మనం ఆ మౌంటైన్ కదిలించలేము. ఆయన బలం పైన మనం ఆధారపడినప్పుడు దాన్ని ఏం చేస్తాడంటే ఆయన చదును భూమిగా మార్చేస్తాడు. అంటే అది డిసప్పీర్ అయిపోద్ది, నీ కాళ్ళ కిందకు వచ్చేస్తుంది ఆ పర్వతం. నువ్వు దాని మీద నడిచి వెళ్తావు. కనుక ఆయన వైపు చూడు. పర్వతాలు, కొండలు, గుట్టలు లాంటి మనుషుల వైపు నువ్వు చూస్తే నీకు మిగిలేది నిరాశే. ఒకసారి దావీదు, సౌలు తన మామ కదా, నాకేం తక్కువ, ఆయన అల్లుని కదా అనుకున్నాడు. కానీ ఆయన చేతనే తరం పడ్డాడు. అప్పుడు 120 కీర్తన రాస్తున్నాడు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును, యెహోవా వలనని. ఎంత అద్భుతమైన మాట అండి అది. అక్కడ టచ్ చేసి చెప్తున్నాడు, వలననే. వలన అనట్లేదండి. అంటే మనకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? దేవుని వల్ల. మనుషులు కొన్నిసార్లు రికమెండేషన్స్, పెద్ద హోదా ఉన్న మనుషుల వైపు చూస్తూ ఉంటాం, వాళ్ళ దగ్గర నుండి మనకు సహాయం వస్తుంది. కాదు, రాదు. ఈ సత్యాన్ని దాగి తెలుసుకున్నాడు. ఓ పర్వతం లాంటి, కొండ లాంటి మనుషుల వైపు నేను చూసి సిగ్గుపడిపోయాను. ఇప్పుడు ఆయన చేతనే తరం పడుతున్నాను. ఇప్పుడు నేను లేటరా అని తెలుసుకున్నాను. సహాయము దేవుని వలన దేవుని వలననే కలుగుతుంది. కనుక మన సహాయం ఎక్కడి నుండి? దేవుని వల్ల కలుగుతుంది. ఆ దేవుడు డైరెక్ట్గా తీసుకొచ్చి ఇవ్వడు, కానీ దాన్ని కూడా మనుషుల ద్వారానే మనకు అందిస్తాడు. మనుషుల్ని వాడుకుంటాడు. కానీ మనం మనుషుల్ని నమ్ముకొని ఆయన నెగ్లెక్ట్ చేస్తే వారి హృదయాలను ఆయనే కట్టుపరుస్తాడు. కనుక మన మనుషుల వైపు చూడద్దు. పక్షిరాజు ఇక్కడ యెషయా 40:35 ఏం చేస్తుంది పక్షిరాజు? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఇక్కడ పక్షిరాజట అది ముసలది అయిపోయినప్పుడు దాని రెక్కలన్నీ ఊడిపోయిన తర్వాత ఎత్తైన శిఖరం పైకి వెళ్తుందంట. వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటుందట కొన్ని మాసాలు. ఎండకి ఎండుతూ ఉంటుంది, వాన తడుస్తూ, మంచుకు తడుస్తూ ఉంటుంది. కానీ అలాగే ఆకాశం వైపు తన కన్నులు ఎత్తి చూస్తూ ఉంటుందంట దేవుని కృప కొరకు. కొన్ని నెలల తర్వాత చిన్నగా మళ్ళీ ఫెదర్స్ పుట్టడం ప్రారంభిస్తాయి. అది స్ట్రెంగ్త్ని గెయిన్ చేసుకుంటుంది దేవుని దగ్గర నుండి. తిరిగి మరలా ఎగరటం ప్రారంభిస్తుందట. మనం కూడా బలహీనమైపోయినప్పుడు మనం ఏం చేయాలి? ఆయన వైపు చూసి బలాన్ని పొందుకోవాలి. ఫిజికల్గా కానీ స్పిరిచువల్గా కానీ మనం బలహీనమైపోయినప్పుడు పక్షిరాజులాగే మనం కూడా ఆయన వైపు చూసి బలాన్ని పొందుకొని, బలాన్ని నింపుకొని తిరిగి మరలా పైకి ఎగరాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. మీరందరూ చాలా దూరాలు వెళ్ళాలి. తిరిగి మరలా రేపటి దినం కొరకు సిద్ధపడాలి. కనుక ఒక్క మాట, ఈ శ్రమల గురించి 2 మాటలు చెప్పి ముగిస్తా. సామెతలు 24:10 శ్రమ దినమందు నువ్వు కృంగిన ఎడల నువ్వు చేత కాని వాడవగదువు. శ్రమ దినాన మనం కృంగిపోకూడదు. యోబు కృంగిపోలేదు. శ్రమ ఎంత అధికమవుతుంటే విశ్వాసం అంత అధికమైపోయింది. అందుకే 2 అంతలు పొందుకున్నాడు. శ్రమ దినమున మనం కృంగిపోవద్దు. అన్నిలు కృంగుతాం. మనం దేవుని బిడ్డలు, మనకు అనేకమైన వాగ్దానాలు దేవుడు ఇచ్చారు. ఆ వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి, కానీ కృంగిపోకూడదు. కృంగిపోతే సాతాను నవ్వుతాడట. మనం కృంగితే సాతాను నవ్వుతాడు. కనుక వాడికి నవ్వును తెప్పియద్దు, వాడికి ఏడుపును తెప్పించాలి. ఇంకొక మాట ఉంది 117 కీర్తన 71 వచ్చిన 119:71 నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండట నాకు మేలాయను. అలాగే 145 కీర్తన 14 అంటున్నాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు
మన దేవుడు ఎవరు చెప్పండి? మనం కృంగిపోయినప్పుడు మనల్ని లేవనెత్తిన ఆయనే. ఎవ్వరు ఆ పని చేయలేరు. ఆయనే మన శ్రమలన్నిట్లోని మన పైకి లేవనెత్తుతాడు. 18వ కీర్తన 16వ వచనంలో ఒక మాట ఉంది. నీవు అగాధములో మునిగిపోతున్నప్పుడు ఈ లోకంలో ఎవరికి తెలీదు. నదిలోనో సముద్రం చెరువులోనో మునిగి హెల్ప్ అని అడిగితే ఆ చేయించి ఎవరైనా హెల్ప్ చేస్తారు. కానీ అగాధంలోకి వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరికి కనపడతాడు? యోనా అగాధంలోకి వెళ్ళాడు, ఎవరికైనా తెలిసిందా? ఇప్పుడు అగాధంలో నువ్వు మునిగిపోయి ఉన్నావు. నీ పరిస్థితులు, నీ శ్రమలు, నీ అనారోగ్యం, నీ ఆర్థిక ఏదన్నా కావచ్చు. నువ్వు ఒక అగాధంలో ఉన్నావు. దానిలో నుండి నేను పైకి తేవటానికి ఏ మనుషుల చేత కాదు, అది దేవుడే చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడట? ఉన్నతమైన ఆకాశంలో నుండి తను చెయ్యి చాచి, ఎక్కడి నుండి? ఉన్నతమైన ఆకాశంలో కూర్చున్న దేవుడు అగాధములో ఉన్న నిన్ను ఆయన మాత్రమే చూడగలరు. మరెవరు చూడలేరు, ఏ మనుషుడు చూడలేరు. అతను అక్కడున్న నిన్ను ఆయన పొడవైన చేతిని చాచి అగాధములో నుండి నిన్ను తీసి పైకెత్తడం కాదంటే ఎత్తైన స్థలములో ఆయన కూర్చోబెడతాడట. హల్లెలూయా. నీ అగాధంలో నుండి నిన్ను తీయటమే కాదు, అందరికీ కనబడేటట్లుగా నీ ఎడల ఆయన గొప్ప కార్యములను చేసి, ఇదిగో ఈ బిడ్డ పక్షమున నేను ఉన్నాను అని అందరికీ ఎత్తి చూపిస్తాడట. అది మన దేవుడు. మనల్ని కృంగతీసేవాడు కాదు మన దేవుడు, మనల్ని లేవనెత్తేవాడు. మన అగాధంలో ఉంచేవాడు కాదు, ఉన్నతమైన స్థలంలో కూర్చుండే పెట్టే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. మరి మీలాగే మేము కూడా అనేక అగాధాల్లో, అనేకమైన శ్రమల లోయల్లో, తుఫాన్లో, సునామీల్లో మేము చిక్కుకున్నాం. కానీ వాటన్నిటిలో విడిపించి నడిపించు నేటి వరకు నడిపించుచున్నవాడు నా దేవుడు. హల్లెలూయా. మిమ్మల్ని కూడా ఆయన నడిపిస్తారు. అందుకే ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నా. మిమ్మల్ని కూడా ఆయన నడిపిస్తారు. ఎన్నింటిలో నుండో గాంతులు అయ్యాం, అయినా ఇంకా సజీవంగా ఉండి ఆయన సాక్షిగా నిలబడను. అలాగే దేవుడు మిమ్మల్ని కూడా సాక్షులుగా నిలబెట్టి మిమ్మల్ని వాడుకుంటాడు. ధైర్యం తెచ్చుకోండి, నిబ్బరం కలిగి ఉండండి, ఆయన వైపు చూడండి. ఆయన వైపు చూచినప్పుడే నువ్వు ఏదైనా సాధించగలవు. నువ్వు మనుషుల వైపు చూచినంతకాలం ఏమీ సాధించలేవు. ఆ మనుషుల మాటలు, క్రియలు మనల్ని కృంగతీస్తాయి, మనల్ని ముందుకు వెళ్ళనివ్వు. కానీ నువ్వు ఆయన వైపు చూస్తూ సాగినప్పుడు నువ్వు చక్కగా సాగిపోతావు. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, నేను గురి యొద్దకు చేరతాను. ఆ గురి యొద్దకు చేరటానికే ప్రయాసపడుతున్నాను. వెనక ఉన్నవి మర్చిపోతాను, ముందున్న వాటి కొరకు వేగిరపడతాను అంటున్నాడు. ముందున్న వాటి కొరకు మనం వేగిరపడచ్చు. ఈ జీవిత యాత్రలో ముందుకు సాగిపోతుంది గాక. దేవుడు ఈ మాటలు దీవించును గాక. మరి నన్ను ఆహ్వానించి చక్కని కూడికను ఏర్పాటు చేసిన సుష్మిత, అలాగే సంతోష్ దంపతులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కుడి వచ్చిన మీ అందరూ ఓపికతో ఇంతవరకు విన్నందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్లో మార్నాథ గాస్పల్ మినిస్ట్రీస్ అనే సంస్థను గత 30 సంవత్సరాలుగా స్థాపించి ఒక మందిరాన్ని మా సొంత డబ్బుతో, డొనేషన్స్ లేకుండా మా సొంత డబ్బుతో మేము నిర్మించుకొని అన్యుల మధ్య ప్రభు సేవ చేయమన్నప్పుడు మేము అన్యుల మధ్య సేవ చేస్తున్నాం. మా మందిరంలో 90% హిందూసే, 10% క్రిస్టియన్స్ ఉంటారు. అలా దేవుడు స్వస్థతల ద్వారా, సాక్ష్యాల ద్వారా దేవుడు అనేకులను నడిపిస్తూ, రక్షిస్తూ, బాప్తిసాలు తీసుకొని సంఘంలో నాటబడిన వారి మేము కన్నబిడ్డలే మాకున్నారు. ఎక్కడి నుండి వచ్చిన వారు ఒక్కరు కూడా లేరు, వేరే సంఘాల నుండి వచ్చిన వారు లేరు. మేము కన్న బిడ్డలు మాతో కలిసి సేవలో, మా కష్టాల్లో, మా నష్టాల్లో, మా దుఃఖములో, మా సంతోషంలో వారు మాతో కలిసి సాగుతూ ఉన్నారు. మా మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేయండి. యూట్యూబ్లో నా బిడ్డల 7 యొక్క పాటలు, వాక్యాలు ఉన్నాయి. దివ్య డేవిడ్ నా 2వ కుమార్తె గచ్చిబౌలిలో సో అసెంబ్లీ అనే చర్చి నడుపుతుంది. ట్రూత్ సీకర్స్ అని యుఎస్లో ఉన్న నా కుమార్తె షారోన్ రోజ్ పమ్మి, తన భర్త అమెరికాలో సేవ చేస్తున్నారు. అలాగే నా కుమారుడు ప్రభు పమ్మి కీబోర్డ్ ప్లే చేస్తూ రాజప్రకాష్ పాల్ చర్చిలో, మా చర్చిలో, అలాగే సీడీలు ప్రొడ్యూస్ చేస్తూ పాటలు పాడుతూ దేవుని మయపరుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మా సంఘాన్ని వాడే చూసుకోవాలి, వాడికి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయి ఉంది. తర్వాత నా 3వ కుమార్తె మహేంద్ర హిల్స్లో థియలాజికల్ కాలేజీ నడుపుతున్నారు. అలాగే స్కూల్ అండ్ థియలాజికల్ కాలేజీ నడుపుతూ అక్కడ ఉన్న పిల్లలకు ఎవ్రీ సాటర్డే వాక్యాన్ని మాత్రమే చెప్పి, నో క్లాసెస్, వాక్యాన్ని చెప్పి వారిని సిద్ధపరిచి బాప్తిసాలకి మా సంఘాన్ని తీసుకొస్తారు.
ఇలా నా నా యొక్క ఆఖరి కుమార్తె రాజప్రకాష్ పాల్ జెస్సీ పాల్ వారు హరిహర కళాభవన్లో దేవుని యొక్క సంఘాన్ని అద్భుతంగా నడుపుతూ సేవను జరిగిస్తూ ఉన్నారు. లండన్ దేశంలో నా కుమార్తె రెడ్డి గారు అక్కడ తెలుగు సంఘాల్లో దేవుని సేవలో పాల్పంపులు పొందుచు వాక్యాన్ని అందిస్తూ పాటలు పాడుతూ కానుకలు ఇస్తూ దేవుని మహిమపరుస్తున్నారు. ఇలా నా పెద్ద కుమార్తె మా సంఘంలో ఉంది. ఇలాగ దేవుడు నా 7 బిడ్డలను ఆయన పరిచర్యలు వాడుకున్నారు. వీళ్ళందరూ కూడా యూట్యూబ్లో ఉన్నారు. మీరు వీలైనప్పుడు చూడండి, దేవుని మహిమపరచండి. మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, మా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. దేవుని రాకడ ఆలస్యమైతే, నా పోకడ ఆలస్యమైతే మరలా మీరు పిలిస్తే మరొకసారి రావడానికి ఇష్టపడుతున్నాను. దేవుని మాటలు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్.